ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు వార ఫలితాల్లో 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు 12 లగ్నాల వారికి, లగ్నం తెలియని వారు రాశిని చూసుకున్నాం. ఇక్కడ కన్ఫ్యూజన్ ఏమీ లేదు. ముందు లగ్నం చాలా ప్రధానం. ఎందుకంటే లగ్నం ప్రతి 2 గంటలకు మారిపోతుంది, రాశి ప్రతి 2.5 రోజులకు మారుతుంది. కాబట్టి లగ్నం తెలుసు అనుకోండి, లగ్నం నుంచే చూసుకోండి. లగ్నం తెలియదండి, మా వాళ్ళు ఎవరు నోట్ చేయలేదు టైం అనుకునేవారు రాశి నుంచి చూసుకోవచ్చు, ఏం అభ్యంతరం లేదు. ఎందుకంటే రాశి ఈజ్ మైండ్, మన మైండ్ పరంగా కూడా మనం వెళ్తూ ఉంటాం జీవితం అనేది. అయితే ఇక్కడ ఈ వారం ఈ గ్రహస్థితి ఎలా ఉంది అని చూసుకున్నట్లయితే మనకి శని, రాహు, కేతువు, గురువు అంటే వృషభంలోని, కన్యలోని, కుంభంలో ఉండే శని, మీనంలో ఉండే రాహు అలాగే ఉంటారు. కాకపోతే గ్రహాలు కొన్ని మాత్రం మారుతాయి. శుక్రుడు ఇక్కడే ఉంటున్నాడు మీనంలోనే, కుజుడు వక్రించి ఇక్కడే ఉంటున్నాడు, చంద్రుడు ఈ మిథునం నుంచి కన్య వరకు సంచారం జరుగుతుంది ఈ వారము. ఈ రవి బుధులు ఇద్దరూ మాత్రం రవి 13వ తేదీ కుంభంలోకి, బుధుడు 11వ తేదీ కుంభంలోకి మారుతున్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్న లేదా రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఇటువంటి విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, ఏ దేవతారాధన చేసుకోవాలి, ఏ గ్రహ ఆరాధన చేసుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితామ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. మేషలగ్నము, మేషరాశి. మేషం వారికి కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా మీకు ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఒకే ప్రదేశంలో లేకుండా రకరకాల ప్రాంతాలకు మారుతారు. దాంతోపాటు మీ మేషలగ్నానికి లాభంలో 3 గ్రహాలు వచ్చున్నాయి కాబట్టి అన్ని రకాల లాభాలు పొందేటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి విషయాల్లో కాస్త మీరు సరిగ్గా కనుక ప్రణాళిక వేసుకుంటూ ఉన్నట్లయితే చక్కటి పార్ట్నర్స్ రావడము, వివాహ సంబంధించిన ప్రయత్నాలు ఫలించడానికి ఇప్పుడున్నటువంటి లాభంలో ఉండేటువంటి శని బుధులు మధ్యవర్తిత్వం మూలంగా కొన్ని ఫలించడానికి యోగిస్తుంది. ఇక ఫినాన్షియల్గా కనుక చూసుకున్నట్లయితే మీకు 2, 12 అధిపతులు పరివర్తన చెందారు. 2, 12 అధిపతి పరివర్తన ఎప్పుడైతే చెందారు, విదేశీ ధనయోగం ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే కాస్త అప్పులు ఇవ్వడం, తీసుకునేటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. మరియు ఈ వారం అంతా కూడా మీకు ఎక్కువగా ధన సంబంధించినటువంటి విషయంలోని, వివాహ సంబంధించిన విషయాల్లోని, విదేశాలకు వెళ్ళడానికి చాలా అనుకూలంగా ఉంది. ధనము, వివాహము, పార్ట్నర్షిప్స్, విదేశాలకు వెళ్ళేటువంటి విషయాల్లో చాలా 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 అనుకూలంగా ఉంది. అలాగే ఉద్యోగ ప్రయత్నం సంబంధించిన విషయాల్లో, ఉద్యోగం కాకుండా వ్యాపారం ఏదైనా చేయాలి, కొత్త వ్యాపారం ఏదైనా మొదలు పెట్టాలనేటువంటి ఆలోచన మీకు ఎక్కువగా ఉంటుంది. మరియు అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్, ఇప్పుడు చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ సరైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అవుతాయి. బికాజ్ ఆఫ్ 2 and 12 లార్డ్స్, గురువు 12వ స్థానంలోకి తన స్వక్షేత్రంలోకి రావడం వల్ల మీకు పరివర్తన యోగం వల్ల మీరు పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో సరైన ఇన్వెస్ట్మెంట్స్ అయితే. ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే చాలామంది ల్యాండ్స్ మీద పెడుతుంటారు. ల్యాండ్స్ మీద కానీ గృహం మీద కానీ పెట్టేటప్పుడు మీ పేరులో ఉండేటువంటి మొదటి అక్షరానికి తీసుకొని వర్గపరంగా మీకు ఏ డైరెక్షన్ పడుతుందో చూసుకోండి. అదేవిధంగా కేతుగ్రహం దగ్గర దీపారాధన చేయండి, నిత్యము సూర్య ఆరాధన చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఈ వీడియోలో ముఖ్యంగా 3 ముఖ్యమైనటువంటి విషయాల కోసం నేను మీకు చెప్పనున్నాను. చాలామంది వీటి గురించి భయపడిపోతూ ఉంటారు. అదేమిటంటే, 1 ఏలినాటి శని, 2వది కాలసర్ప దోషం ఉందనేటువంటి దాంతో, 3వది వాళ్ళు ఏమి చేపట్టినా సరే కలిసి రావట్లేదు. ఏమిటి ఇన్ని సంవత్సరాలు ఇంతేనా అనేటువంటి. ఈ 3టికి ఈరోజు నేను మీకు పరిష్కారం చెప్తాను. 1 ఏలినాటి శని లేదా అర్ధాష్టమ శని, అష్టమ శని గుర్తుపెట్టుకోండి. దీని గురించి మీరు పెద్దగా బెంగపడకండి. ఎందుకు అంటే ఏలినాటి శనిలోనే నేను మీకు రుజువు చూపించగలుగుతా. ఏలినాటి శనిలోనే అద్భుతమైన స్టేజెస్కి వెళ్ళి వాళ్ళు ఉన్నారు, సీఎంలు అయ్యారు, పీఎంలు అయ్యారు. మనం చాలాసార్లు చెప్పాం. మోడీ గారు కూడా ఏలినాటి శనిలో ఆయన వృశ్చిక రాశి, ఏలినాటి శనిలో ఆయన పీఎంగా కూడా కొనసాగారు. ఇప్పుడు అర్ధాష్టమ శని కూడా నడుస్తుంది. అలాగే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కావచ్చు, అనేకమైన వారు, నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, మొన్నటి వరకు ఉన్నటువంటి జగన్ కావచ్చు, ఆయన అష్టమ శనిలోనే అయ్యారు. ఇట్లా రకరకాల ఉన్నాయి. అయితే 1 ఇక్కడ నేను మీకు ఈ ఉదాహరణ ఎందుకు చెప్తున్నానంటే,
కేవలం శ్రమనిస్తాడు కానీ మీ విజయానికి ఎక్కడ ఆపడు. అంటే అదేమిటండి, మరి కొన్ని పనులు ఆగిపోతుంటాయి కదండి అంటే, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనం ఒక మార్గంలో వెళ్తున్నాం, అక్కడ వెళ్తున్నటువంటి మార్గం బ్లాక్ అయింది, ఇంకొక మార్గం మనం వెతుక్కుంటాం. అంటే ఏమిటి, అప్పటి వరకు మనకు తెలిసింది ఒకటే మార్గం, కానీ ఆ మార్గం ఆగడం వల్ల ఇంకో మార్గం కూడా మనకు తెలిసింది. ఆ రకంగా మనకి మన జీవితంలో విజయం పొందడానికి ఎన్ని మార్గాలు అన్వేషించాలో అన్ని మార్గాలు అన్వేషించేటువంటి ఒక గొప్ప యోగాన్ని అనుకోండి, లేనట్లయితే ఒక గొప్ప మార్గాన్ని కానివ్వండి, ఆ యొక్క శని భగవానుడు మనకు చూపిస్తాడని అర్థం చేసుకుంటూ, శని యొక్క ప్రభావం మీ మీద ఎక్కువగా పడకుండా ఉండాలి అంటే మధ్యాహ్నం పూట నిద్రపోకండి దయచేసి. ఏజ్డ్ పర్సన్స్ లేదా చిన్నపిల్లలు, స్త్రీలకి సంబంధం లేదు. యువకులు మాత్రం అసలు నిద్రపోతే శని ప్రభావం పెరుగుతుంది. వీలైతే శని భగవానుడికి శనివారం తైలాభిషేకం చేయండి. బెల్లము గోవుకు తినిపించండి. ఆంజనేయ స్వామి ఆలయం కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి కానీ, లేదా మన నరసింహస్వామి ఆలయానికి కానీ వెళ్తుండండి, లేదా అమ్మవారి ఆలయానికి కానీ నిత్యము వెళ్తుంటే దీని ప్రభావం ఉండదు. ఇక రెండవది కాలసర్పదోషం. కాలసర్పదోషం అనేటువంటిది ఫస్ట్ నేను మీకు క్లారిటీ ఇస్తాను. కాలసర్పదోషం ఎలా చూడాలంటే, రాహు కేతువులకి మధ్యలో, అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ రాహు, ఇక్కడ కేతువు ఉన్నాడు. గ్రహాలన్నీ ఒకవైపు ఉండాలంటే అటువైపు కానీ, అంటే రాహుకేతువులకి ఈ 5 రాశుల్లో కానీ, లేదా ఈ 5 రాశుల్లో కానీ ఉండాలి. రాహుకేతువులు ఎక్కడున్నా మీ జన్మజాతం, దాన్ని కాలసర్పదోషం అంటారు. అయితే ఈ కాలసర్పదోషం కూడా కాలానికి, అంటే కాలంలో ఏం జరుగుతుందంటే, ఒక దేశంలో యుద్ధం వస్తుందా, కరువు వస్తుందా, లేనట్లయితే ఆర్థికంగా బాగా పుంజుకుంటుందా, అంటే బాగా పైకి లేస్తుందా, లేకపోతే కింద పడిపోతుందా, భూకంపాలు వస్తాయని చెప్పేదాన్ని కాలసర్పదోషం చూడమన్నారు. పర్సనల్ చాట్కి ఎక్కడా చూడకండి దయచేసి. ఎందుకంటే గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, 140 మంది ప్రెసిడెంట్లు ఉన్నారు ప్రపంచ దేశాల్లో కాలసర్పదోషం ఉన్నవాళ్ళు. మరి వాళ్ళు ఎదిగారుగా అనేది ఒక్కసారి మనం నిజంలో మాట్లాడుకోవాలి. ఎంతసేపు కాలసర్పదోషం ఉంది, నా జీవితం ఇంక ఇంతేనేమో, ఏమీ ఇంకా కొనసాగదేమో ముందుకనేటువంటి దీంట్లో ఉండకండి. మెగాస్టార్ చిరంజీవికి కూడా కాలసర్పదోషం ఉంది. అంటే మనం ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే, ఉదాహరణ, అంత గొప్ప వ్యక్తులుగా అయినప్పుడు మనం ఎందుకు ఆగిపోతాము, జీవితంలో ఏమీ ఆగిపోము అనేటువంటి దాన్ని ఫస్ట్ మీరు మైండ్లో పెట్టుకోండి. ఒకవేళ మీకు అంతగా కనుక అమ్మో కాలసర్పదోషం ఉందని మీకు ఎక్కడో ఇంకా లోపల ఉంటే, చక్కగా కాళహస్తికి వెళ్ళి ఆ పరమేశ్వరుని దర్శనం చేసుకోండి. అక్కడ ఎలాగో మనకి రాహుకేతులు పూజలు చేస్తుంటారు, ఆ రాహుకేతు పూజ కూడా అక్కడ చేయించుకుని ఎటువంటి దోషము మీకు ఉండదు, ఎటువంటి సర్పదోషాలున్నా తొలగిపోతాయి. ఇక మూడవది, చాలామంది ఎన్నో పూజలు చేస్తుంటారు కానీ ఏమీ కలిసి రావట్లేదని బాధపడుతూ ఉంటారు. దానికి కారణం ఏమిటి అంటే, మీరు చేస్తున్నటువంటి ఒక మంత్ర జపము. ఏమిటది అంటే, ఎప్పుడు ఏమీ కలిసి రావట్లేదు అనే మంత్రమే మీకు అది మంత్రంగా మారి ఏమీ కలిసి రాకుండా చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఎవరు కలిసినా సరే, ఎన్నో పూజలు చేస్తున్నాను ఏమీ కలిసి రావట్లేదు, ఏం చేసినా కలిసి రావట్లేదు, అది మంత్రంగా మారుతుంది. గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా నేను ఎన్నో ట్రయల్స్ వేస్తున్నాను, ఎంతో ఓపికగా ట్రయల్స్ వేస్తున్నాను అనుకోండి పాజిటివ్గా, అంటే ఒకటి చేసాము కలిసి రాలేదు, సరే నేను అక్కడితో ఆగిపోలేదు. ఇప్పుడు 2 విషయాలు ఉంటాయి గుర్తుపెట్టుకోండి. ఒకే సంఘటనని 2గా ఆలోచించవచ్చు. ఎలాగా, ఏం చేసినా కలిసి రావట్లేదని నెగిటివ్గా ఆలోచించవచ్చు, కానీ నేను అందరిలో ఆగిపోలేదు, ఏది కలిసి వస్తుందో అన్వేషణలో ఉన్నాను పాజిటివ్గా ఆలోచించవచ్చు. అంటే ఎక్కడ నేను ఆగిపోలేదు, ఇది చేశాను కలిసి రాలేదు, వెంటనే ఇంకోటి మొదలుపెట్టాను, అది చేశాను నాకు కలిసి రాలేదు, మళ్ళీ ఇంకోటి మొదలుపెట్టాను అనేటువంటి ధోరణిలో వెళ్తే మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అలా కాకుండా అమ్మో నేను ఏం చేసినా కలిసి రావట్లేదు. కొంతమంది షాప్స్ బిజినెస్ నడిపిస్తుంటారు, నేను నిలబడి ఉన్నాను. ఇప్పుడు 2 విషయాలు చూడండి, అబ్బా నాకేమి నష్టమైపోతుందని నేను కురింగిపోతున్నాను వేరు, నేను నిలబడి ఉన్నానని చెప్పి ఆలోచించడం వేరు. కాబట్టి ఇలా ఉండండి. ఒకటి, ఏమి చేసినా మీకు కలిసి రావట్లేదు అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు నిత్యము చేయవలసింది గోసేవ, నిత్య దీపారాధన కనుక చేసినట్లయితే ఖచ్చితంగా పూర్వ వైభవాన్ని తెచ్చిపెడుతుంది నిత్య పూజ అని చెప్తూ ఉంటారు శాస్త్రంలో. కాబట్టి అది చేయండి. మరొకటి ఏంటంటే, నిత్యము లలితా సహస్రనామాల యొక్క శ్రవణము లేదా పఠనము చేయండి. ఇవాళ రేపు అందరికీ అప్పులు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. దానికి పర్టికులర్గా ఓం అపర్ణాయే నమః అనే నామాన్ని నిత్యము జపించండి. ఖచ్చితంగా అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీ యొక్క అప్పుల బాధలు తొలగుతాయి. అదేవిధంగా ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయే నమః అనే నామస్మరణ చేయండి. 100% మీరు ఏదైతే ఇప్పుడు ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నారో తగ్గుతుంది. దాంతోపాటు ఇళ్లల్లో చాలామంది వాస్తుపరంగా ఉత్తరం వైపు డార్క్ కలర్స్ వేస్తుంటారు, లేనట్లయితే గ్రీన్ కలర్, మన రెడ్ కలర్స్ లాంటివి ఎక్కువగా వేస్తుంటారు, ఎల్లో కలర్స్ వేస్తుంటారు. ఉత్తరంలో ఆ కలర్ వేయకండి. ఇంటి లోపల వైపు పూర్తిగా ఉత్తరం గోడకు వైట్ కలర్ ఉండేలా చూసుకోండి. ఇలా కొన్ని వాస్తుకు సంబంధించిన దోషాల వల్ల కూడా మీకు ఫైనాన్షియల్ ఇబ్బంది వస్తుంటుంది. వేస్టేజ్ జోన్లో తీసుకెళ్ళి మనీ పెట్టడము, గెయిన్స్ అండ్ ప్రాఫిట్ జోన్లో పెట్టాలంటే నైరుతి గదిలో వాయువ్య మూల పెట్టండి, ఖచ్చితంగా బాగుంటుంది. ఈ యొక్క విషయాలు మీరు తెలుసుకొని
మీ యొక్క జీవితాన్ని ఆనందంగా మార్చుకుంటారని చెప్పి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.